హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ కంప్యూటర్స్ రాజమండ్రి. మీరేమనుకుంటున్నారు ఈ రోజు ఏం ప్రోడక్ట్ తెచ్చారనుకుంటున్నారా? సో ఈ రోజు నేను ఏం ప్రోడక్ట్ తేలేదు. ఈ రోజు నేను ఓన్లీ సజెషన్ తెచ్చాను. మీలాగానే వన్ ఆఫ్ ద కస్టమర్ ఈ రోజు ఆన్లైన్ లో అండ్ రీటైల్ కౌంటర్ లో కనుక్కున్నారు. సో ఆయనకి ల్యాప్టాప్ లో కీబోర్డ్ కంప్లైంట్ ఉంది. ఆ కీబోర్డ్ చెక్ చేసుకున్నాడు. ఆన్లైన్ ప్రైస్ వచ్చి అండ్ ఏదైతే అవుట్లెట్ కి వెళ్ళాడు అవుట్లెట్ ప్రైస్ వచ్చి డిఫరెన్స్ కనపడింది. లైక్ ఆయన స్టోర్ కి వెళ్ళాడు, స్టోర్ లో 1500 చెప్పారంట, బట్ ఆన్లైన్ లో 800 లో ఆయనకి కీబోర్డ్ దొరికింది. సో ఆయన ఏమనుకున్నాడు, కీబోర్డ్ ఎలాగో ఆన్లైన్ లో పర్చేస్ చేద్దాం, మనం ఓన్ గా యూట్యూబ్ లో చెక్ చేసుకుని రిప్లేస్ చేద్దాం అనుకున్నాడు. సో అదే ఆయన చేశాడు, ఆన్లైన్ లో పర్చేస్ చేసి 800 రూపీస్ కి కీబోర్డ్. సో ఆయనే రిప్లేస్ చేసుకుందామని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, రిప్లేస్ చేసుకుందాం అనుకున్నాడు. ఆన్లైన్ యూట్యూబ్ కూడా ఓపెన్ చేసుకున్నారు. అక్కడ వరకు కరెక్టే ఉంది. బట్ ఏ వర్క్ మీద మీకు ఎక్కువ అవగాహన లేదు, మీకు ఐడియా లేదు, సో అది మీరు చెయ్యకపోవడం కరెక్ట్. ఎందుకంటే మీ ల్యాప్టాప్ అనేది ఓన్లీ 800-1500 రూపీస్ ది కాదు. 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. ఆయన లైక్ యూ ఓపెన్ చేశాడు, దాంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. అది ఎక్కడైనా జస్ట్ టచ్ అవ్వగానే ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అనేది ఆటోమేటికలీ డెడ్ అయిపోతుంది. ఓకేనా? ఆయన ట్రై చేశాడు వేద్దామని, చాలా కష్టం ట్రై చేశాడు. బట్ ల్యాప్టాప్ ఏమైంది, టోటలీ ఆన్ అవ్వట్లేదు. మన దగ్గరికి తీసుకొచ్చారు. నేను అడిగాను, సార్ ఏమైంది ల్యాప్టాప్ అంటే, అంటున్నారు మేడం కీబోర్డ్ ఆన్లైన్ లో పర్చేస్ చేస్తాను, నేను యూట్యూబ్ లో ఓపెన్